హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈ రోజైతే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబ్స్ వచ్చి తన పేరు లలితాదేవి గారండి. లలితాదేవి గారు టమాటో పచ్చడి చేసి ఒక్కసారి చూపించండి అన్నారు. చూడండి, ఇలా వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. దోశలోకైనా ఊతప్పగలోకైనా లేదా ఇడ్లీ దోశ ఓడల్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. నేను మాటల్లో చెప్పడం కాదండి. లలిత గారు మీరు ఈజీగా ఇలా చేసేసుకోండి, పోపున పెట్టుకున్నా పర్వాలేదండి. ఈజీగా చిటికలో మనకి తక్కువ టైంలో ఎక్కువ రుచి వచ్చేలా కేటరింగ్ స్టైల్లో అయినా సరే, రెస్టారెంట్ స్టైల్లో అయినా ఇంట్లో మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. చిన్నప్పుడు బామ్మగారు రోట్లో నూరేవాళ్ళండి. బామ్మగారిని చూసి అమ్మగారు మొదలుపెట్టారు. అమ్మగారు, పిన్ని, పెద్దమ్మగారు అందరూ చేస్తుండేవాళ్ళు ఫ్రెండ్స్. నేను కూడా అమ్మ దగ్గర రోట్లో నూరేటప్పుడు చిన్నప్పుడే చూసి నేర్చుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా మనము పచ్చిమిర్చి తీసుకొని ఒక పిడికెడన్ని తీసుకున్నానండి. 300 గ్రాముల పచ్చిమిరపకాయలు కావాల్సినన్ని ఇలా తీసుకొని నేను ఈరోజైతే చాక్తో కట్ చేసి చూపించానండి. ఒక మిర్చిలో 3 ఒక్కలు చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. 300 గ్రాములు టమాటాలు అయితే తీసుకొని చక్కగా ఈ విధంగా కడిగి పెట్టుకున్నానండి. వాటర్ చుక్క లేకుండా నీట్గా వెజిటేబుల్ పచ్చడైనా ఏది చేసేటప్పుడైనా మనము వాటర్లో కడిగిన తర్వాత కాసేపు ఆరపెట్టండి. అప్పుడు కానీ చక్కగా పాడవకుండా ఉంటుందండి. మనకి చూడండి, ఈజీగా ఈ విధంగా టమాటో ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత త్వరగా మనకి ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్క టమాటో సన్నగా ఈ విధంగా కట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకోవడం మూలంగా త్వరగా మగ్గుతుంది, త్వరగా మనకి బాయిల్ అయిపోతుంది, పని అయిపోతుంది. చూడండి, నేను స్టవ్ వెలిగించుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఇలా కాస్త గోరువెచ్చగా అయినాక కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీని ఇలా వేసేసుకోవాలి. ఇలా చూడండి, మనకి కిల్లలు చేసిన ఈజీ ప్రాసెస్ అండి. చిటికలో చేసేసుకోవచ్చు. మనకి తక్కువ టైము, ఎక్కువ రుచి. పోపున పెట్టిన అవసరం లేదండి. ఇలా మిర్చి కొంచెం చిటిపటలాడుతూ ఉన్నప్పుడు తెల్లగడ్డని పొట్టు తీసి ఈ విధంగా వేసేసుకోవాలి. పొట్టు తీసే వేసేసుకోండి, పొట్టు తీయకుండా వేయకండి ఫ్రెండ్స్. చూడండి, నేను జీలకర్ర కూడా వేసేసుకొని 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు, జీలకర్ర వేసేసుకొని చక్కగా ఈ విధంగా వేపేసుకోవాలండి. ఇది కాస్త చక్కగా ఫ్రై అయిపోతాయండి. సిమ్ములో పెట్టి వేపేసుకోండి. పచ్చిమిర్చి ఎంత ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుంది. అలాగే నేను పైనంగా దొడ్డుప్పు చల్లేస్తున్నానండి. దొడ్డుప్పు మూలంగా చాలా చక్కని టేస్ట్ వస్తుంది, నోటికి కమ్మగా ఉంటుందండి. సన్నుప్పు కన్నా చిన్నప్పుడు దొడ్డుప్పుతోనే మమ్మీ వాళ్ళు అలాగే చేసేవాళ్ళే కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయేది కదా. మనం కట్ చేసిన టమాటో ముక్కల్ని కూడా చక్కగా దీంట్లోనే వేసేసుకోండి. వేరే తీయని అవసరం లేదండి. టేస్ట్ భలేగా వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా వేయడం మూలంగా తక్కువ టైంలో ఎక్కువ రుచి వస్తుంది. పొరపాటున మీరు పసుపు టమాటోల మీదనే వేసుకోండి. చిటికెడంత పసుపు, ఉప్పు, సన్నుప్పు వేసుకున్నాను, సరిపోదేమో అనుకొని ముందే నేను. చూడండి, మీరు సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే టమాటో ముక్కల్లో పచ్చి పసుపు వేయడం మూలంగా టేస్ట్ వస్తుంది, మాడకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. త్వరగా మగ్గిపోతుందండి. చూడండి, మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని తీసేయాలి. అంతేనండి. టమాటాలు చూసారా చక్కగా ఎలా మంచిగా ఉడికిపోయాయో. పచ్చిమిర్చి కూడా చక్కగా బాయిల్ అయిపోయేది. గరిటెతో కాస్త కలుపుకుంటా కొంచెం నొక్కేసుకోవాలండి. ఇలా నొక్కడం మూలంగా టమాటాలు చూసారు కదా, టమాటో పీసులుగా లేకుండా కరిగిపోయేదండి చక్కగా. మనకి ఎలాంటి కష్టం కాకుండా ఎక్కువ టైం కూడా మనము తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చూడండి, మరొకసారి మనము ఈ విధంగానే కలుపుకోవాలి. సిమ్ములో పెట్టి టమాటా కాస్త గుజ్జు అవుతుంది అనుకున్నప్పుడు ఇలా మనం కట్టేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇలా సరిపోయిన తర్వాత ఫ్రెండ్స్, సాల్ట్ ఉందా లేదో అని ఖాళీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనము చేసి పెట్టిన టమాటో ఫ్రైని, మిర్చి ఫ్రైని ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంత తక్కువ టైంలో ఈ విధంగా చిటికలో చేసేస్తున్నామో. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా, పిల్లలైనా, పెద్దలైనా చిటికలో చేసేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీ దోశ ఊతప్పల్లోకైనా చాలా బాగుంటుందండి. ఉప్మాలకైతే ఇంకా బాగుంటుందండి. తప్పనిసరిగా మీరు ఇంటికి 4 చుట్టాలు వచ్చినప్పుడైనా రిస్క్ లేకుండా ఇలాంటి పచ్చడి ఒక్కసారి చేసి పెట్టారనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఒక్కలుగా రుబ్బుకున్న పర్వాలేదు, కాస్త మెత్తిగా రుబ్బుకున్న పర్వాలేదండి. ఇలా నేను ఎలాంటి పోపున మాత్రం పెట్టలేదండి. ఎందుకంటే దాంట్లోనే జీలకర్ర వేశాను, అలాగే నేను వెల్లుల్లి రిబ్బలు, కరివేపాకు రిబ్బలు కూడా వేశాను కదా. టేస్ట్ అప్పటికే మింగి తయారుగా కూర్చుంటుంది. ఎప్పుడెప్పుడు తింటారా
చేస్తారా అని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండి టమాటా పచ్చడి ఇంత ఈజీగా అనుకొని చిటికలో ఇంట్లో చేసుకున్నామనుకో చాలా చాలా బాగుంటుందండి. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదండి, ఎప్పుడు చదవవలసిన పుస్తకమే. మన శరీరంలో కూడా ఒక పార్ట్ అండి వంట అనేది. ప్రతి వంటకి ఒక జ్ఞాపకార్థం ఉంటుందండి. ఆ వంట మనకి ఇష్టమైన వాళ్ళకి చేసి కొడితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్